చంద్రబాబు వేసిన విత్తనాలే నేడు వటవట వృక్షాలుగా మారాయని కేటీఆర్ తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. తాను అలాంటి ప్రయత్నమే చేశారని చెప్పుకునే ప్రయత్నంలో చంద్రబాబు నాడు చేసిన పనుల గురించి వివరించారు. బీఆర్ఎస్ రాజకీయ విధానం ప్రకారం చంద్రబాబు హైదరాబాద్కు ఏమీ చేయలేదు. దానంతటా అదే ఎదిగిందని చెప్పుకోవాలి. కానీ కేటీఆర్ తాను అలాంటి ప్రయత్నాలు చేశారని, కానీ కేసులు పెడుతున్నారని చెప్పుకునేందుకు చంద్రబాబు వేసిన బీజాల గురించి చెప్పాల్సి వచ్చింది. కేటీఆర్ జీనోమ్ వ్యాలీ గురించి చెప్పారు. కానీ హైదరాబాద్లోకి విజయవాడ వైపు నుండి ఎంట్రీ ఇచ్చే దగ్గర నుండి సంగారెడ్డి వైపు బయటికి వెళ్లే వరకు ప్రతి చోట చంద్రబాబు వేసిన విత్తనాలే వటవృక్షాలుగా కనిపిస్తాయి. క్రీడా రంగంలో సరూర్ నగర్ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియాలు నిర్మించారు. హైటెక్ సిటీని నిర్మించడంతోనే పని కాలేదు. సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకొచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అడుగడుగులో కనిపిస్తాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ చంద్రబాబు ప్లాన్ చేసి భూసేకరణ చేసిన దశలో ఓడిపోయారు. కానీ ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలే వటవృక్షాలుగా మారి ఆ నీడలోనే హైదరాబాద్ సేద తీరుతుంది. ప్రపంచ నగరంగా ఎదుగుతుంది. రాజకీయాల కోసం ఆయనపై నిందలు వేయొచ్చు. ఆయన శారీరక లోపాన్ని చూపించి దూషించవచ్చు. కానీ హైదరాబాద్ విషయంలో కానీ, ఉమ్మడి రాష్ట్ర విషయంలో కానీ ఆయన పాలనా సమయంలో తీసుకున్న నిర్ణయాలు, వేసిన బీజాల కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి, పడుతూ ఉన్నాయి. కానీ రాజకీయాల్లో ఉండే అతిపెద్ద దుర్లక్షణం ఏంటంటే కనీస కృతజ్ఞత లేకపోవటం, అవసరం వచ్చినప్పుడు మాత్రమే గుర్తు చేసుకోవటం.